హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తన మేల్ లీడ్ ఫ్యూజన్తో బ్లైండ్ డేట్కి వస్తుంది. అలాగే ఫ్యూజన్ ఏమో తన పేరు ఫ్యూజన్ అని, అలాగే తను 29 years ఓల్డ్ అని, తను ఒక లాయర్ అని చెప్తూ ఉంటాడు. జియా కూడా తను ఒక కంపెనీలో వర్క్ చేస్తుంది అని వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జియా అంటుంది, మా ఇద్దరి పేరెంట్స్ ప్రొఫెసర్స్ అని చెప్తూ ఉంటుంది. అలాగే తన కాంట్రాక్ట్ చదివి ఇందులో నేను కొన్ని యాడ్ చేయాలి అని చెప్తుంది. అందులో యాడ్ చేయాల్సినవి మన ఇద్దరిది గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడే మన ఇద్దరి మ్యారేజ్ని పబ్లిక్గా అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు, సీక్రెట్గా ఉంచుదాం. మ్యారేజ్ అయ్యాక కూడా నేను నా జాబ్ కంటిన్యూ చేస్తాను, నువ్వు నీ జాబ్ కంటిన్యూ చేయు. అలాగే మ్యారేజ్ అయ్యాక నాకు ఇప్పుడే పిల్లలు అవసరం లేదు, నువ్వు పిల్లల గురించి మాట ఎత్తొద్దు. ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాబట్టి నీ లైఫ్లో నేను ఇన్వాల్వ్ అవ్వను, నా లైఫ్లో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్తుంది. అతను కూడా ఓకే అని అంటాడు. సో అలాగే అంటూ ఉంటాడు. ఇంకా ఏమన్నా కండిషన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు అనగానే, ఏంటి ఇతను లాయర్ అంత మాత్రాన మ్యారేజ్ని కూడా ఒక కోర్టులో కేసు లాగా యాడ్ చేసుకో అంటున్నాడు అని అనుకుంటుంది. అలాగే మా జియా ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. మా గ్రాండ్ మా యొక్క హెల్త్ బాగాలేదని ఇప్పుడు నేను ఈ మ్యారేజ్ని చేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ అనుకోలేదు నా డేటింగ్ లైఫ్ అనేది వాడకుండా డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకుంటానని, అది కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్ అని అనుకుంటుంది. అలా కాంట్రాక్ట్ మీద సైన్ అయిపోగానే, సరే మనం మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుందాం పదా అని హాన్ అంటాడు. అలా 1 year అయిపోయాక తనేమో పబ్లో ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, అవును మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకొని 1 year అవుతుంది కదా, ఇంతవరకు నీ హస్బెండ్ని చూపించట్లేదు, అతను అంతా హ్యాండ్స్గా ఉంటాడా? నిజంగా మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? అసలు మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అనగానే, జియా ఏమో హా అంటుంది. అది వినగానే వాళ్ళ ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! నేను అనుకున్నాను కాంట్రాక్ట్ మ్యారేజే కదా, ఏం రిలేషన్ లేదని, కానీ మీరిద్దరు ఇంత హ్యాపీగా ఉన్నారా అని తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో జియా అనుకుంటూ ఉంటుంది మనసులో, అతను నాకు ఏ విషయంలోనూ లోడ్ చేయడు. కాంట్రాక్ట్ మ్యారేజ్ అయితే ఏంటి, నాకు ఏ చిన్న పనున్నా ఇమ్మీడియట్గా నా కోసం చేస్తూనే ఉంటాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అప్పుడే జియాకేమో ఒక పర్సన్ నుంచి కాల్ రాగానే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఏంటి ఇంకా జీ నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడా? నువ్వు ఒక పని చెయ్యు, నీ రింగ్‌ని చూపియు, నీకు మ్యారేజ్ అయిందని చెప్పు అని అనగానే, లేదు నా డైమండ్ రింగ్ పోయింది అంటే, ఏంటి అంత పెద్ద రింగ్ పోగొట్టుకున్నావా అని అంటూ ఉంటుంది. అయినా నా దగ్గర ఒక ఐడియా ఉంది అని కోకో బాటిల్ యొక్క రింగ్ తీసుకొని హౌస్‌కి వెళ్తుంది. దాని రింగ్ ప్రిపేర్ చేసి అలానే పడుకుంటుంది. అప్పుడే హానొచ్చి తనని కిస్ చేస్తూ ఉంటే, నీకొక విషయం చెప్పాలి అనగానే, మార్నింగ్ డిస్కస్ చేద్దామని అలా మార్నింగ్ లేవగానే తను చెప్తూ ఉంటుంది, నేను రింగ్ పోగొట్టుకున్నాను అంటే, ఏం పర్వాలేదు నేను నీకు ఇంకోటి ఇప్పిస్తాను అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తన చేతిలో ఉంది, ఏంటి ఈ రింగ్ నువ్వే చేసావా అంటే, తను అవును అనగానే ఆ రింగ్ తీసుకొని, సరే నీకు ఏ రింగ్ కావాలో ఆ రింగ్ సెలెక్ట్ చేసుకో, నేను మనీ పే చేస్తాను అనగానే తను హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో హానేమో వాళ్ళ బ్రదర్ యొక్క కూతురిది బర్త్‌డే పార్టీకి జియాని తీసుకొని వెళ్తాడు. జియాని చూడగానే వాళ్ళ బ్రదర్ యొక్క కూతురు చాలా హ్యాపీగా ఆంటీ అని హగ్ చేసుకుంటుంది. హాన్ అంటాడు, ఏంటి అంకుల్ దగ్గరికి రావా అనగానే అంకుల్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు జియా ఏమో పాపను పిలిచి తన కోసం మంచి బర్త్‌డే గిఫ్ట్ తన డ్రెస్‌ని ప్రిపేర్ చేసి తీసుకొనొస్తుంది. అది చూడగానే పాప ఫుల్ ఖుషి అవుతూ ఉంటే, హాన్ అనుకుంటూ ఉంటాడు, నేనెప్పుడూ ఆలోచించలేదు తిను మా అన్నయ్య కూతుర్ని కూడా ఇంత ప్రేమగా, కేరింగ్‌గా చూసుకుంటుందని అని అనుకుంటుంది. అప్పుడే హాన్ వాళ్ళ ఆంటీ అంటుంది, ఏంటి వేరే వాళ్ళ పిల్లల్ని చూసి ప్రేమగా చూస్తే ఏం లాభం, సొంత పిల్లల్ని పెంచలేనప్పుడు అని అనగానే హాన్‌కి చాలా కోపమొస్తుంది. ఇమ్మీడియేట్‌గా తను లాలోని లా లా ఇమ్మీడియేట్‌గా లాలోని రూల్ చూపిస్తూ, ఒకవేళ వేరే వాళ్ళని కావాలని ఇన్సల్ట్ చేసి మాట్లాడితే వాళ్ళని 1 year దాకా జైలుకి పంపిస్తారు. అలాగే చాలా మనీ పే చేయాల్సుంటుంది. అన్నీ ఇప్పుడు నా వైఫ్‌కి సారీ చెప్పకపోతే నేను నీకు నోటీస్ పంపిస్తాను అనగానే, ఆంటీ ఏమో భయపడుతూ సారీ చెప్తుంది. ఇదంతా రికార్డ్ చేస్తూ జియా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ ఫ్రెండ్‌కి పంపించి, చూడు నా హస్బెండ్ నా కోసం ఎంతగా మాట్లాడుతున్నాడో అని హ్యాపీగా చెప్తూ ఉంటుంది. హానేమో వాళ్ళ ఆంటీకి, ఇంకోసారి నా వైఫ్‌ని ఎప్పుడన్నా మాట అన్నారనుకో, ఈసారి డైరెక్ట్‌గా కోర్ట్‌లోనే మీట్ అవుతాను అని చెప్పి నెక్స్ట్ టైమ్ ఎప్పుడు రిపీట్ కావద్దు. జియా ఏమో వాళ్ళ బ్రదర్-ఇన్-లా యొక్క వైఫ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తుంది పక్క రూమ్‌కి. సో ఆ పాపని చూసి క్యూట్‌గా మాట్లాడుతూ ఉంటే, చూడు హాన్ నీ కోసం ఎంతగా మాట్లాడుతున్నాడో నేనెప్పుడూ చూడలేదు, అతని వరల్డ్‌లో నుంచి
అతని నోట్లో నుంచి ఒక్క వర్డ్ కంటే ఎక్కువ మాట్లాడింది లేదు. కానీ అతని కోసం ఇంతగా సపోర్ట్ చేస్తున్నాడు. మీరిద్దరు కలిసి కూడా తొందరలో బేబీని కనండి. అప్పుడు మీ రిలేషన్ కూడా మంచిగా సాగుతుంది. దానికొక మీనింగ్ ఉంటుంది అనగానే అప్పుడే వాళ్ళకి పెద్ద కూతురొస్తుంది. ఆ బేబీ ఏమో ఆంటీ మనం బయటికెళ్ళి ఆడుకుందామా అనగాని, ఓకే అని వాళ్ళిద్దరూ బయటికెళ్తారు. అక్కడ ఒక టాయ్‌ని గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళెంత ట్రై చేసినా ఆ గేమ్ రాదు. అప్పుడే అక్కడికి హానొచ్చి ఒకే ఒక్క కిక్‌తో ఆ బొమ్మని విన్ అవుతాడు. ఆ పాపేమో ఫుల్ హ్యాపీ అవుతూ ఉంటే, జియా ఏమో వావ్! అని ఇంప్రెస్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ కార్‌లో వెళ్తూ ఉంటారు. తనేమో అంటూ ఉంటాడు, చూడు నువ్వు నా అన్న కూతురు కోసం కూడా గిఫ్ట్ తీసుకొచ్చావా? అని అంటూ ఉంటే, అవును. నీ బ్రదర్ యొక్క కూతురంటే ఇప్పుడు నేను కూడా రిలేషనే కదా! అందుకే అనంగానే అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తన కోసం 3 రింగ్స్‌ని ప్రెజెంట్ చేయగానే, ఏంటి 3 రింగ్సా అంటే, అవును. ఒక రింగ్ పైన ఇంకో రింగ్ యూజ్ చేయొచ్చు అనగానే, లేదులే ఈసారి పక్కా నేను ఏ రింగ్‌ని పోగొట్టుకోను అని చెప్తుంది. సో, అలాగే అడుగుతూ ఉంటుంది. నిజంగా నీకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేదా? అంటే ఇప్పుడెందుకు అడుగుతున్నావు అనగానే, లేదు నువ్వు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నావని. అందుకే అంటే ఏ విధంగా ఎక్స్‌పీరియన్స్ అనిపిస్తున్నాను అని అంటాడు. సో, తనేమో సైలెంట్‌గా ఉంటూ, ఓహ్! నిన్న నైట్ జరిగిందానికా? అనగానే తనేమో షైగా ఫీల్ అవుతూ, సరే, సరే ఇప్పుడు నేనేం అడగలేదు, నువ్వేం వినలేదు అని అంటుంది. నెక్స్ట్ సీన్‌లో తన ఆఫీస్‌కి వెళ్ళగానే వాళ్ళ కొలీగ్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, చూడు ఇప్పుడు ఇక్కడికి జీ వచ్చాడు. అలాగే బాస్‌కి నీ మీద కంప్లెయింట్ ఇచ్చాడు. బాస్ చాలా సీరియస్‌గా ఉన్నాడు అంటే, నిన్న నైట్ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా! అందుకే వచ్చినట్టుంది అని ఎలాగైనా ఇతనికి బుద్ధి చెప్పాలి అని అక్కడికెళ్తుంది. తన బాస్ యొక్క రూమ్‌కి వెళ్ళగానే బాస్ ఏమో, "ఏంటి జీకి ఎందుకు కోపం తెప్పించావు?" అనగానే తను అడుగుతూ ఉంటుంది, "అసలేమైంది ప్రాబ్లమ్?" అంటే, "నువ్వు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అస్సలు నచ్చలేదు." అంటే, "ప్రాజెక్ట్ బానే ఉంది కదా!" అంటే, "అందులో కలర్స్ నాకు నచ్చలేదు" అని అంటాడు. అది వినగానే తన ట్యాబ్‌లో ఉన్న కలర్స్ చూపిస్తూ, "నేను కలర్స్ డిజైన్ చేసే ముందు మీకే పంపించాను. మీరు సెలెక్ట్ చేశాకే నేను మళ్ళీ రిటర్న్ మీకు పంపించాను. సో, మీరు ఓన్‌గా సెలెక్ట్ చేసిన కలర్సే నచ్చలేదంటే నేనేం చేయాలి? ఇలా చేస్తే కోర్ట్‌లో కేస్ కూడా వేయొచ్చు" అనగానే అతనేమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో నవ్వుతూ ఉంటే వాళ్ళ బాస్ అంటాడు, "నువ్వు నిలబడి ఏం చేస్తున్నావు? అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చి రా" అని అతని వెంటే పంపిస్తాడు. తను బయటికి వెళ్ళగానే ఇమ్మీడియేట్‌గా తనతో అంటూ ఉంటాడు, "నువ్వు డిజైనర్‌గా ఎంత సంపాదిస్తున్నావు? నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ అవ్వు. నేను ఇయర్లీ నీకు 3,000,000 ఇస్తాను" అని అంటాడు. అప్పుడే తను అంటుంది, "అవసరం లేదు. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది" అనగానే తన డైమండ్ రింగ్ చూపిస్తుంది. "ఇది ఇంత చిన్న డైమండ్ రింగ్. అంతకంటే పెద్ద రింగ్ ఇస్తాను. ఆ పర్సన్‌ని వదిలేసేయి. నేను నిన్ను మంచిగా చూసుకుంటాను" అని అంటాడు. అప్పుడే లిఫ్ట్‌లో హానేమో తన కోసం క్యారీ బాక్స్ తీసుకొనొస్తాడు. లంచ్ బాక్స్ తీసుకొనొస్తాడు. సో, హాన్‌ని చూడగానే మిస్టర్ జీ ఇమ్మీడియేట్‌గా అతని దగ్గరికి వెళ్ళి తన కార్డ్ ఇస్తూ, "మీరు నాతో పాటు బిజినెస్‌లో వర్క్ చేయరా?" అని అంటూ ఉంటే, "నీకు తెలుసా ఎవరైనా అమ్మాయిల్ని ఏడిపిస్తే 10 ఇయర్స్ దాకా జైలుకి వెళ్తారు. అలాగే ఫుల్ మనీ కూడా పే చేయాలి లా వైస్‌గా అని. అలాగే నాతో వర్క్ చేయాలి అంటే ముందుగా నాకు ఎంత పేమెంట్ చేయాలో తెలుసు కదా! అది ఎంత హై ఉంటుందో తెలుసు కదా!" అనగానే, "తెలుసు తెలుసు నేను పే చేస్తాను" అనగానే తను అంటూ ఉంటాడు, "ఇంకోసారి ఏ అమ్మాయినైనా ఏడిపించినట్టు కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా జైలుకి పంపిస్తాను. ఇంకా చెప్పాలంటే నువ్వు జియా జోలికి అస్సలకే రావద్దు" అనగానే అతనేమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తూ తనేమో భలే భలే అని నవ్వుతూ ఉంటుంది. వావ్! అని. తనకి క్యారీ ఇవ్వగానే, వావ్! నువ్వేంటి లాయర్ అయ్యుండి అందరిని భయపెడుతున్నావు, భలే చేస్తున్నావు అనగానే, ఇది నా వర్క్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో తన ఫ్రెండ్ తన దగ్గరికి రాగానే, ఏంటి న్యూ బాక్స్‌లా ఉంది అంటే, ఇది నా హస్బెండ్ తీసుకొచ్చాడు అనగానే, అరే! నేను రావడం లేట్ అయింది కావచ్చు. అందుకే నేను నీ హస్బెండ్‌ని చూడలేకపోయాను. నేను మిస్ అయ్యాను. అలాగే నీతో పాటు టిఫిన్ తినడం కూడా మిస్ అయ్యాను. సరే నీ హస్బెండ్ ఏం చేస్తాడు? నువ్వెప్పుడు నీ హస్బెండ్ గురించి చెప్పలేదు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్ గురించి ఎప్పుడూ లొడ లొడ వాగుతూనే ఉంటారు. అనగానే జియా చెప్తూ ఉంటుంది, అతనొక లాయర్. అతనికి టైం ఉండదు అనగానే, ఓహ్! అవునా అని అంటుంది. సో, అలా వాళ్ళిద్దరూ వాష్‌రూమ్‌కెళ్తూ ఉంటే జియా గురించేమో ఇద్దరు కొలీగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు నువ్వు గమనించావా? తన హ్యాండ్‌కి, ఫింగర్‌కి ఎంత చిన్న రింగ్ ఉందో. అయినా తనేంటి అంత చిన్న రింగ్ పెట్టిన పర్సన్‌ని మ్యారేజ్ చేసుకుంది. తనంత అందంగా ఉంటుంది కదా! ఒక రిచ్ పర్సన్‌ని చూసి మ్యారేజ్ చేసుకోవచ్చు కదా! అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో, అదంతా రికార్డ్ చేసి వాళ్ళ ముందుకొచ్చి, ఏంటి మీరు వేరే వాళ్ళు లేనప్పుడు ఇలా ఇమేజ్ డ్యామేజ్ చేసేటట్టు మాట్లాడుకోవడం కరెక్టేనా? ఇలా చేయడం వల్ల నేను మీ మీద లా వైస్‌గా కేస్ ఫైల్ చేస్తాను. సో, ఓహ్! నా హస్బెండ్ ఎంత లో ప్రొఫైల్‌లా అనిపిస్తున్నాడు కదా మీకు. నా హస్బెండ్ ఒక లాయర్. కావాలంటే అతని స్కిల్స్ చూడాలంటే నేను మీ మీద కేస్ ఫైల్ చేస్తాను.
అప్పుడు అతను మీకు వాదించడానికి మీరే వెళ్దురులే. అప్పుడు తెలుస్తుంది అనగానే వాళ్ళేమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో వావ్! నువ్వెంత స్మార్ట్ ఇవన్నీ నేర్చుకున్నావంటే, ఎంతైనా నా హస్బెండ్ లాయర్ కదా! అతని దగ్గర నేర్చుకోనా ఏంటి అని అంటుంది. సో, తన హస్బెండ్ ఏమో అలాగే తన హౌస్‌కి వెళ్ళగానే వాళ్ళ హస్బెండ్ కోసం కాఫీ తీసుకొస్తుంది. అతనేమో జే గ్రూప్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే, "ఏంటి నువ్వు జే గ్రూప్ కంపెనీలో ప్రాజెక్ట్ చేస్తున్నావా? తెలుసా ఆ కంపెనీ నాకు బాగా తెలుసు" అని అంటుంది. తను అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు ఈ కంపెనీ మా ఫ్యామిలీదని నేను చెప్పాలా? అని లేదులే చెప్పను అని సైలెంట్‌గా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో తను కంపెనీలో ఉండగానే వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది. చూడు జీకి హాన్ అనే పెద్ద లాయర్ కేస్ ఫైల్ చేశాడంట. సో, అతనెప్పుడు ఇంక నీ జోలికి రాడు. అతను నీకు పెద్ద హెల్ప్ చేశాడు. అలాగే ఆ లాయర్ జే గ్రూప్ కంపెనీ యొక్క ఫ్యామిలీ మెంబర్ అంట. ఎంక్వైరీ చేస్తే తెలిసింది అనగానే తను షాక్ అవుతుంది. ఏంటి ఈ విషయం నాకు చెప్పలేదు. అంత పెద్ద కంపెనీకి ఇతని ఫ్యామిలీ అని, అలాగే ఇంత రిచ్ పర్సన్ హాన్ అని అనుకుంటుంది. అలా హౌస్‌కి వెళ్ళగానే తను చాలా నెర్వస్‌గా ఫీల్ అవుతుంది. అయినా నేనేం తప్పు చేశాను అని ఇమ్మీడియేట్‌గా అతని దగ్గరికి వెళ్ళి, "నిజం చెప్పు. ఇంక నా దగ్గర ఇంకా ఎన్ని దాసావు?" చాలు అనగానే అతనేమో పేపర్స్ ఇస్తాడు. ప్రాపర్టీ పేపర్స్. అందులో తను జే గ్రూప్ కంపెనీ యొక్క 40% అతని మీదనే ఉంటాయి షేర్స్. అది చూసి తను షాక్ అవుతుంది. "అంటే ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీ కూడా నువ్వే కొన్నావా? ఇప్పుడు నువ్వు నాకు బాసా?" అంటే, "లేదు. మా బ్రదర్‌కి 60% షేర్స్ ఉన్నాయి కాబట్టి నేనే నీ బాస్" అని చెప్తాడు. సో, తనకి బ్రైడ్ ప్రైజ్ కింద 50,000,000 అలాగే 2 విల్లాస్ ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఇస్తాడు. సో, తను మళ్ళీ అలాగే అంటూ ఉంటాడు. "నేను ఎవ్రీ ఇయర్ సంపాదించే దాంట్లో 5% నీ ఖర్చులకి ఇస్తాను" అనగానే అదంతా విని తను షాక్ అవుతుంది. ఎందుకంటే తన సాలరీ జస్ట్ 20,000 తన లైఫ్ ఇలా చేంజ్ అవుతుందని తను ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! తను అంటూ ఉంటాడు, "ఒకవేళ సారీ నేను నీకు ఇదంతా లేట్‌గా చెప్పాను. ఒకవేళ నేను డిస్‌రెస్పెక్ట్ చేసినట్టు అనిపిస్తే నువ్వు నా దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ నీకు చెందుతాయి" అనగానే తనేమో అంటూ ఉంటుంది, "లేదులే ఇదంతా నా తప్పే. ఎందుకంటే నేనే నిన్ను అడిగి ఉండాల్సింది. నేనే నిన్ను ఎలాంటి డీటెయిల్స్ అడగలేదు కదా! అలాగే డైవర్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నాకు మంత్లీ 1,00,000 ఇవ్వు చాలు. నేను అవే ఫుల్ ఎంజాయ్ చేస్తాను" అని అంటుంది. ఇప్పుడు అర్థమైంది. రిచ్ పీపుల్స్ లో ప్రొఫైల్‌లో ఉంటారు. వాళ్ళ గురించి మనం అంత ఈజీగా తెలుసుకోలేమని అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో వాళ్ళ ఫ్రెండ్‌తో కలిసి మళ్ళీ హాన్ యొక్క కంపెనీకి వెళ్తుంది. ఒక ప్రాజెక్ట్‌ని డిస్కస్ చేయడానికి. తను అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రెండ్‌కి నా హస్బెండే హాన్ అని అతనే కంపెనీ ఓనర్ అని తెలియనియొద్దు. ఒకవేళ అలా తెలిస్తే తన కంపెనీలో అన్నీ లీక్ చేస్తుంది అని అనుకుంటుంది మ్యాటర్ అంతా. సో, ఇమ్మీడియేట్‌గా మేనేజర్ వచ్చి వాళ్ళని పక్కకు తీసుకెళ్తాడు. అలా వాళ్ళు ప్రాజెక్ట్ గురించి మాట్లాడాక అప్పుడే హాన్ రావడం చూసి మేనేజర్ ఏమో అతనే మా బాస్ అని చెప్తూ ఉంటాడు. సరే, సరే ప్రాజెక్ట్ డిస్కషన్ అయిపోయింది కదా! అని వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఎక్సైటెడ్‌గా హాన్‌తో మాట్లాడడానికి వెళ్ళబోతూ ఉంటే తన్నేమో అక్కడి నుంచి లాక్కొని వెళ్తూ ఉంటుంది. అది చూసి హాన్ ఏమో వెనక నుంచి చిన్నగా స్మైల్ ఇస్తూ ఉంటాడు. అలా హౌస్‌కి వెళ్ళగానే హాన్‌కి చెప్తూ ఉంటుంది. చూడు నా ఫ్రెండ్‌కి నువ్వే నా హస్బెండ్ అని తెలియనివ్వలే. ఎందుకంటే ఇలా తెలిస్తే ఆఫీస్‌లో అందరికీ చెప్తుంది. అలాగే నాకొచ్చిన ఇంత పెద్ద కంపెనీ పొజిషన్ కూడా నిన్ను యూజ్ చేసుకునే వచ్చింది అని అనుకుంటారు. సో, ఇప్పుడు నేను అందుకే పబ్లిక్ చేయాలనుకోవట్లేదు అనగానే సరే నువ్వెలా చెప్తే అలానే అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తననెక్కి మాకుంటుంది. ఇప్పుడు నేను ఆఫీస్‌కి ఎలా వెళ్ళాలి అని కొంచెం షైగా ఫీల్ అవుతూ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. మెయిడేమో మ్యామ్ ఇక్కడ ఫుడ్ తినకుండా వెళ్ళింది అనగానే హాన్ అనుకుంటూ ఉంటాడు. ఏంటి తను కోపడిందా? ఇప్పుడు నేను తననెలా బతిలాడాలి నైట్ జరిగిన దానికి అని అనుకుంటాడు. సో, అలా తన ఆఫీస్‌లో ఉండగానే వాళ్ళ ఫ్రెండొచ్చి, "ఈరోజు మనమందరం డిన్నర్‌కి వెళ్దామా?" అని అంటూ, "అయినా నువ్వు రోజు నీ హస్బెండ్ నీకోసం కుకింగ్ చేస్తాడు కదా! నువ్వు మాతో ఎందుకు డిన్నర్‌కొస్తావులే" అంటూ ఉంటుంది. అప్పుడే తన మనసులో అనుకుంటుంది, "నేనెన్ని అబద్ధాలు చెప్పాను. నా హస్బెండ్‌కి కుకింగ్ కాదు కదా! కనీసం గ్లాస్ ఆన్ చేయడం కూడా రాదు. సరే అని ఈరోజు మీతో నేను నా హస్బెండ్ బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళాడు. నేను మీతో డిన్నర్‌కి వస్తాను" అని చెప్తుంది. ఇక్కడేమో హాన్ డిన్నర్ చేస్తూ ఉంటాడు. మెయిడ్ చెప్తూ ఉంటుంది, "సార్ ఈరోజు మేడం డిన్నర్‌కి రాలేదు. వాళ్ళ ఫ్రెండ్‌తో కలిసి బయటికి వెళ్ళింది డిన్నర్‌కి" అనగానే, "ఏంటి ఇంకా నా మీద కోపపడిందా?" అని అనుకుంటూ ఉంటాడు. అలా హౌస్‌కి రాగానే తనని అడుగుతూ ఉంటాడు, "ఏంటి నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేనేమన్నా తప్పు చేశానా?" అంటే తను అంటుంది, "ఏం లేదు" అంటే, "నిన్న నైట్ దానికి సీరియస్ అయ్యావా?" అంటే, "లేదు లేదు. నేనే కొంచెం నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. అందుకోసమే నేను క్లోజ్‌గా రావడానికి షైగా ఫీల్ అవుతున్నాను" అని అంటుంది. సీన్‌లో ఏమో వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హౌస్‌కి వెళ్తారు. సో, తను వెళ్ళగానే గ్రాండ్‌మాని హగ్ చేసుకుంటుంది. గ్రాండ్‌మా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది.
గ్రాండ్‌మాకి బర్త్‌డే విష్ చేయగానే హాన్ కూడా గ్రాండ్‌మాకి బర్త్‌డే విష్ చేసి కూర్చుంటాడు. గ్రాండ్‌మా ఏమో వాళ్ళిద్దరి హ్యాండ్స్ పట్టుకొని, "నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు కానీ, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది" అనగానే, "గ్రాండ్‌మా నువ్వింకా 100 ఇయర్స్ బతుకుతావు. ఇలా మాట్లాడొద్దు" అని తన మనవరాలంటుంది. సో, సరే కానీ మీరిద్దరూ లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. సరే 1 ఇయర్ అవుతుంది కదా మ్యారేజ్ అయ్యి. ఇంతవరకు ఎలాంటి గుడ్ న్యూస్ రాలేదు అనగానే వాళ్ళ పేరెంట్స్ వచ్చి అంటూ ఉంటారు. పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు అని అంటూ ఉంటే అప్పుడే హాన్ అంటాడు, గ్రాండ్‌మా నేను తొందరలోనే నీకు గుడ్ న్యూస్ చెప్తానులే అని అంటాడు. సో, వాళ్ళ మమ్మీతో ఏమో జియా కుకింగ్ చేయడానికి వెళ్తుంది. వాళ్ళ మమ్మీ అడుగుతుంటుంది, "ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ రాలేదా?" అనగానే, "మమ్మీ, మమ్మీ నువ్వు ఇంత ఈజీగా నోటీస్ చేస్తావా అంటే నేను ఈ విషయంలో ఫాస్ట్ కదా" అని అంటుంది. సో, అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, "ఏంటి నీ హస్బెండ్ ఎప్పుడు రోబోలాగా అలా ఎక్స్‌ప్రెషన్ పెడతాడు. ఎప్పుడు స్మైల్ కూడా ఇవ్వడు" అంటే, "మమ్మీ నువ్వే చెప్పావు కదా! ఒక స్టేబుల్ హస్బెండ్‌ని మ్యారేజ్ చేసుకో అని. ఇప్పుడేమో అలానే చేస్తే ఇలా మాట్లాడుతున్నావు" అంటే, "సరే మీ ఫ్యామిలీ చాలా రిచ్ కదా! నిన్నేం టార్చర్ చేయట్లేదు కదా" అనగానే తను ప్రేమగా, "మమ్మీ ప్లీజ్ నువ్వు ఈ సీరియల్స్ చూడడం ఆపేసేయి. ఎందుకంటే సీరియల్స్‌లాగా నువ్వు బాగానే ఊహించుకుంటున్నావు. ఎక్కువగా ఆలోచించకు. వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు" అని చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో తన హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మెయిడొచ్చి, "బాస్ తను న్యూ కోట్‌ని మర్చిపోయాడు. అలాగే అది డ్రై క్లీనింగ్‌కి ఇవ్వాలంట. అది మీ రూమ్‌లోనే ఉందంట మ్యామ్. మీరొకసారి ఇస్తారా? నేను తీసుకెళ్తాను" అంటే, "నేను కూడా అటు సైడే మా ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. నేనే ఇస్తానులే డ్రై క్లీనింగ్‌కి" అని అంటుంది. అలా తన రూమ్‌కి వెళ్ళి ఆ కోట్‌ని తీయగానే అందులో లిప్‌స్టిక్ ఉంటుంది. ఆ లిప్‌స్టిక్ చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇది నా లిప్‌స్టిక్ కాదు కదా! తను వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడా అని బాధపడుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్‌ని మీట్ అయ్యి, వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతూ ఉంటుంది. సో, తన హస్బెండ్‌ని ఏమన్నా అడగాలంటే అడగొచ్చా కాంట్రాక్ట్ మ్యారేజ్‌లో అంటే, "అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?" అని వాళ్ళ ఫ్రెండ్ అంటే, "చూడు మా ఇద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజే. కానీ తన దగ్గర వేరే అమ్మాయి యొక్క లిప్‌స్టిక్ ఉంది. ఇప్పుడు నేను ఈ విషయాన్ని అడగాలా వద్దా?" అంటే, "అడుగు. ఎందుకంటే అతను వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు నిన్నెందుకు టచ్ చేస్తున్నాడు? మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ ఉంది కదా! సో, కాంట్రాక్ట్ మ్యారేజ్ అయితే ఏంటి ఇద్దరు రాయల్టీగా ఉండాలి" అని చెప్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా తన హౌస్‌కి వచ్చి స్టడీ రూమ్‌లో ఉండగానే అతని దగ్గరికి వెళ్లి అడుగుతూ ఉంటుంది. "నాకొక విషయం చెప్తావా? ఈ లిప్‌స్టిక్ ఎవరిది? మనిద్దరం కాంట్రాక్ట్ మ్యారేజే. అయితే ఏంటి? మనిద్దరి మధ్యలో రాయల్టీ ఉండాలి కదా! నాకిలా అస్సలు నచ్చదు. నువ్వు వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉండి మరి ఇలా మోసం చేయడం" అని అంటూ ఉంటే, "నాకు కొంచెం టైం ఇవ్వు. నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను" అని అంటాడు. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ తను ఆఫీస్‌కి వెళ్ళి తన సెక్రటరీని పిలుస్తాడు. "ఏంటి లిప్‌స్టిక్ నువ్వే వేశావా?" అంటే, "అవును. నేనే వేశాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను చూసినప్పటి నుంచి నువ్వే నా హస్బెండ్ అని ఫిక్స్ అయిపోయాను" అని అంటుంది. సో, అలా అంటూ తను క్లోజ్‌గా వస్తూ ఉంటే, తను సీరియస్‌గా "నాకు మ్యారేజ్ అయింది తెలుసు కదా!" అంటే, "మ్యారేజ్ అయితే ఏంటి? మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ నాకు బాగా తెలుసు. మీ ఇద్దరికి ఒకరికంటే ఒకరికి అస్సలు పడదంట కదా! బయట బాగానే టాక్ ఉంది" అని అంటూ ఉంటే, "ఈరోజు నుంచి నువ్వు ఆఫీస్‌లో ఇదే లాస్ట్ డే. నువ్వు ఇంక ఆఫీస్‌కి రావద్దు. జాబ్‌లో నుంచి తీసేస్తున్నాను" అనగానే తనేమో, "లేదు లేదు నేను లిప్‌స్టిక్ ఏయలేదు" అని అబద్ధం చెప్తుంది. సీసీటీవీ ఫుటేజ్‌ని అసిస్టెంట్ ద్వారా చూపిస్తాడు. సో, తనేమో సైలెంట్‌గా ఉంటుంది. అసిస్టెంట్ ఏమో తనని బయటకి తీసుకొని వెళ్తాడు. సో, జియా ఏమో డిన్నర్ ప్లాన్ చేస్తారు. జియాని పిలిచి అమ్మాయి వాయిస్ అంతా రికార్డ్ చేసింది హార్న్ వినిపిస్తాడు. అప్పుడే జియా, "ఓహ్! సారీ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను" అని అనుకుంటుంది. సో, హాన్ అంటూ ఉంటాడు, "ఒకవేళ నువ్వు వద్దంటే నేను ఏ అమ్మాయిని జాబ్‌లో రిక్రూట్ చేసుకోను" అంటే, "లేదు లేదులే నేనెందుకు నో అంటాను. అమ్మాయిలకి, అబ్బాయిలకి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. నా వల్ల టాలెంటెడ్ అమ్మాయిలు జాబ్ చేయకుండా ఉండడం నాకిష్టం లేదు" అని చెప్తుంది. తన కోసం ఒక మంచి లిప్‌స్టిక్ గిఫ్ట్‌ని ఇస్తాడు. "నీకు ఈ కలర్ నచ్చిందా?" అంటే, "చాలా బావుంది" అని అంటుంది. తను ఆఫీస్‌కి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ యొక్క హెల్త్ బాలేదని ఇమ్మీడియేట్‌గా తనని హాస్పిటల్ తీసుకొస్తే, "నువ్వెంత మంచిదానివి. నాతో పాటు హాస్పిటల్ కూడా వచ్చావు. ఒకవేళ నేనే అబ్బాయినైతే నిన్ను మ్యారేజ్ చేసుకునేదాన్ని. నీ హస్బెండ్ ఎంత లక్కీనో" అని అంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్. అప్పుడే మళ్ళీ అడుగుతూ ఉంటుంది, "నిజంగా మ్యారేజ్ లైఫ్ అంత బావుంటుందా?" అంటే, "నా విషయంలో చాలా బావుంది" అని జియా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హాస్పిటల్‌లో వాళ్ళ బ్రదర్ ఇన్ లా యొక్క వైఫ్‌ని కనిపిస్తుంది. ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ బ్రదర్ ఇన్ లా వైఫ్ అడుగుతూ ఉంటుంది, "నువ్విక్కడేం చేస్తున్నావు?" అంటే, "నేను నా ఫ్రెండ్‌తో హాస్పిటల్ తీసుకొనొచ్చాను. మీరిక్కడేం చేస్తున్నారు?" అనగానే, "నేను మళ్ళీ ప్రెగ్నెంట్" అంటే, "ఏంటి మళ్ళీ ప్రెగ్నెంటా?" అనగానే, "మీరు ముగ్గురిని మేనేజ్ చేయగలుగుతారా?" అంటే, "లేదు సడెన్‌గా ప్రెగ్నెంట్ అయ్యాను." "సరే నాకు కొంచెం అన్‌ఈజీగా ఉంది. 2 డేస్ నువ్వు బేబీని చూసుకుంటావా?" అంటే, "దానికేం ప్రాబ్లమ్" అని తనతో పాటు బేబీని ఇంటికొస్తావా అనగానే తను చాలా హ్యాపీగా ఆంటీతో పాటు ఇంటికెళ్ళడానికి ఓకే అంటుంది.
అలా హౌస్‌కి వెళ్ళాక హాన్ అలాగే జియా ఏమో వాళ్ళిద్దరూ బేబీని ఆడిపిస్తూ ఉంటారు. పాపేమో డ్రాయింగ్ గీసి ఎలా ఉంది అంటే, "వావ్! మీ మమ్మీ డ్యాడీ డ్రాయింగ్ చాలా బావుంది" అనగానే, "మా మమ్మీ డ్యాడీ డ్రాయింగ్ కాదు. ఇది మీ డ్రాయింగే. ఎందుకంటే ఎప్పుడు మా డ్యాడీ నాతో మాట్లాడిందే లేదు. నా డ్యాడీ ఎప్పుడు నాకు టైం కేటాయించలేదు" అని బాధగా చెప్పేసరికి వాళ్ళకేమో చాలా బాధ అనిపిస్తుంది. సో, బేబీకేమో మంచిగా స్టోరీస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ తనని పడుకోబెట్టి హాన్‌తో మాట్లాడడానికి జియా వస్తుంది. "ఏంటి మీ అన్నయ్య అంత బిజీనా? ఎప్పుడు ఫ్యామిలీకి టైం కేటాయించట్లే" అంటే, "నువ్వు టెన్షన్ పడకు. నేనేం అలా ఉండను. నేనెప్పుడు మీకు టైం కేటాయిస్తూనే ఉంటాను" అనగానే జియా ఏమో ఏంటి ఇప్పుడు ఇతనేం మాట్లాడాడు అని అనుకుంటుంది. అప్పుడే ఆళ్ళ దగ్గరికి వాళ్ళ బ్రదర్ వస్తాడు. సో, జియాతో అంటూ ఉంటాడు, "నువ్వు వెళ్లి బేబీని పడుకోబెట్టు. నేను మా బ్రదర్‌తో మాట్లాడాలి" అనగానే జియా అక్కడి నుంచి వెళ్తుంది. వాళ్ళ బ్రదర్‌తో అంటూ ఉంటాడు, "ఏంటి నువ్వు సిస్టర్ ఇలానే మోసం చేస్తున్నావా? ఇప్పుడు మళ్ళీ రువాన్‌తో టైమ్ స్పెండ్ చేసొచ్చావా అంటే, ఇదంతా నీకెందుకు?" అని అంటూ ఉంటాడు వాళ్ళ బ్రదర్. "చూడు నువ్వు సిస్టర్ ఇల్లా గురించి, అలాగే పిల్లల గురించి ఆలోచించు. ఇప్పుడు ఎలాగో సిస్టర్ ఇల్లా ప్రెగ్నెంట్ కదా! ఇదంతా నీకు అవసరమా? వాళ్ళకి టైం కేటాయించు. ఒకవేళ మీ ఇద్దరి మధ్యల డైవర్స్ అయినా కానీ ఆ పిల్లల సంగతేంటి?" అని అంటూ ఉంటే, "నువ్వేం మాట్లాడుతున్నావు? నేను కూడా నీలాగే ఎమోషనలెస్ పర్సన్‌ని. అంటే చూడు మా ఇద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజ్ అయితే ఏంటి? మేమిద్దరం రాయల్‌గానే ఉన్నాం. నీలాగా కాదు కదా!" అని అంటూ ఉంటాడు. అప్పుడే అతను అంటాడు, "జస్ట్ ఆ రువానా అనే అమ్మాయితో టైమ్ పాస్ చేస్తున్నాను. నాకు నా వైఫ్‌తో డైవర్స్ ఇచ్చే ఆలోచన లేదు" అని చెప్తూ ఉంటాడు. సో, అప్పుడే తను అంటూ ఉంటాడు, "సరే తన పాప పడుకుంది. రేపొచ్చి తీసుకెళ్ళు. అలాగే నీ బాడీని క్లీన్ చేసుకొని రా. ఇలాంటి బ్యాడ్ బ్యాడ్ అమ్మాయిల స్మెల్స్ చిన్న పాప దగ్గరొస్తే బాగోదు" అని చెప్పగానే అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మార్నింగ్ రూమ్‌కి వెళ్ళగానే జియా అంటూ ఉంటుంది, "పాప చాలా బావుంది కదా! దీనితో టైమ్ స్పెండ్ చేస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది" అంటే, "అలా అయితే మనం కూడా ఓన్‌గా బేబీని ట్రై చేద్దామా?" అనగానే, "నేను ముందే చెప్పాను కదా! నాకు బేబీస్ ఇష్టం లేదు" అంటే, "సరే సరే నేను అనుకున్నాను నువ్వు బేబీ బావుంది తినతోనే టైమ్ స్పెండ్ చేస్తానన్నావు కదా! మేబీ నీకు ఇష్టం కావచ్చు అని నేను అలా అన్నాను. నీ ఇష్టమే నేను రెస్పెక్ట్ చేస్తాను" అనగానే తనేమో ఓకే అని అంటుంది. నెక్స్ట్ సీన్‌లో తన ఆఫీస్‌లో ఉండగానే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, "చూడు నా బాయ్ ఫ్రెండ్ నన్ను చీట్ చేశాడు" అని క్లబ్‌లో ఏడుస్తూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తనక్కడికి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఫుల్‌గా డ్రింక్ చేస్తూ నేనెంత మోసపోయానో అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ ఉంటే దగ్గరికి ఇద్దరు బాయ్స్ వస్తారు ఫుల్‌గా డ్రింక్ చేసిన వాళ్ళు. వాళ్ళేమో వీళ్ళతో మిస్‌బిహేవ్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్‌ని లాగుతూ ఉంటే జియాకి చాలా కోపం వచ్చి పక్కనే ఉన్న బాటిల్‌తో ఆ అబ్బాయిని కొడుతుంది. వాళ్ళేమో వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. అప్పుడే అదే పబ్‌లో హాన్ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా హాన్ అక్కడికొచ్చి, "నేను లాయర్‌ని" అని ఐడీ కార్డ్ చూపిచ్చి, "మీరిలా అమ్మాయిలతో మిస్‌బిహేవ్ చేస్తున్నారు. నేను మీ మీద కేస్ ఫైల్ చేస్తాను" అనగానే వాళ్ళేమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, వాళ్ళ ఫ్రెండేమో ఫుల్‌గా డ్రింక్ చేయడం వల్ల హాన్ యొక్క ఫ్రెండ్‌ని తన హౌస్ దాకా డ్రాప్ చెయ్యు అని చెప్తాడు. అలాగే వాళ్ళ వైఫ్‌ని హౌస్‌కి తీసుకొనొస్తాడు. ఆ! తన్నేమో హౌస్‌కి తీసుకెళ్తాడు. తను మార్నింగ్ లేచి ఏంటి 9 అయింది అని ఇమ్మీడియేట్‌గా లేచి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళ్తుంది. సో, కావాలని హాన్ కోసం స్పెషల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంది. సో, అతను రాగానే తనకి "థాంక్ యూ నువ్వు నన్ను నిన్న సేవ్ చేసినందుకు. నా ఫ్రెండ్ చాలా మోసపోయింది. అందుకే ఫుల్‌గా డ్రింక్ చేసింది" అనగానే అతను కోపంగా చూస్తాడు. అది చూసి ఏంటి ఇతను ఇంత కోపంగా చూస్తున్నాడు అని భయపడి సరే సరే నేను ఆఫీస్‌కెళ్తున్నాను అని తను ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. అతను ఆఫీస్‌కెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నేను జియాకి ఎలా కనిపిస్తున్నాను? నేను చాలా కోపంగా కనిపిస్తున్నానా ఏంటి? అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో తను లగేజ్ ప్యాక్ చేసుకుంటూ నేనిప్పుడు బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళాలి కదా! ఈ విషయం నేను హాన్‌కి చెప్పాలా? ఎలా చెప్పాలి? అతను చాలా కోపంగా ఉన్నాడు కదా! అని అనుకుంటూ ఉంటుంది. హానేమో హౌస్‌కొచ్చి డిన్నర్‌కి తన వైఫ్‌ని పిలుస్తూ ఉంటే మెయిడ్ ఆంటీ చెప్తుంది, లేదు తను బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళింది అనగానే తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నైట్ తనని చాలా మిస్ అయినట్టు, ఏంటి నేను తనని మిస్ అవుతున్నానా? నేనేంటి తనని ఇష్టపడడం స్టార్ట్ చేశానా? ఇవన్నీ చాలా లగ్జరియస్ మ్యాటర్స్. నేను వీటి గురించి ఆలోచించొద్దు అని అనుకుంటాడు. కానీ తన ఆఫీస్‌లో ఉండి కూడా తన గురించి ఆలోచిస్తాడు. మిస్ అవుతూ ఉంటాడు. ఎలాంటి వర్క్ చేయలేకపోతాడు. అలాగే తనకి కాల్ చేస్తాడు. కానీ ఇమ్మీడియేట్‌గా కట్ చేస్తాడు. సో, అలా వాళ్ళ ఫ్రెండ్‌తో పబ్‌కి వెళ్ళి ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటే, "నువ్వెప్పుడు ఇలా ఇంతగనం డ్రింక్ చేస్తుంటే నేను చూడలేదు. ఏదైనా మ్యాటరా? జియాని ఇష్టపడడం స్టార్ట్ చేశావా?" అనగానే, "ఏంటి నేను పబ్‌కొచ్చి డ్రింక్ కూడా చేయొద్దా?" అంటే, "చూడు తను వెళ్ళి 2, 3 డేస్ అయితుంది. నువ్వింత బాగా ఫీల్ అవుతున్నావు. దీని దీని మీనింగ్ ఏంటి? నువ్వు తన్ని ఇష్టపడ్డట్టే కదా! ఈ విషయాన్ని నాకు షేర్ చెయ్యు. నీ స్ట్రెస్ పోతుంది. కావాలంటే నీకోసం ఎవరైనా అమ్మాయిని అరేంజ్ చేయాలా?" అనగానే, సో, అతనేమో సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను హౌస్‌కి రాగానే మెయిడ్ ఆంటీ చెప్తూ ఉంటుంది, "ఇప్పుడే తను ట్రిప్ నుంచి హౌస్‌కి వచ్చింది" అని చెప్తుంది.
అని చెప్పగానే ఇమీడియట్గా రూమ్కి వెళ్తాడు. సో అప్పుడే జియా ఏమో సారీ, నేను నీకు చెప్పకుండానే బిజినెస్ ట్రిప్కి వెళ్ళాను, నువ్వు చాలా కోపంగా ఉన్నావు కదా, ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు అనగానే తనకేమో బర్త్డే గిఫ్ట్ ఇస్తాడు. వావ్, నా బర్త్డే నీకు గుర్తుందా అంటే నాకు మేడ్ ఆంటీ చెప్పిందిలే అని అంటాడు. తన బ్యాగ్ చాలా బాగుంది, సరే నీ బర్త్డే ఎప్పుడు అంటే నేను టైం వచ్చినప్పుడు చెప్తాను అని అంటూ ఉంటే, సరే నువ్వెందుకు కోపంగా ఉన్నావు అనగానే నేను కోపంగా లేను, చెప్పాలంటే నువ్వెందుకు నాకు థ్యాంక్ యూ చెప్తున్నావు, నేను నీ హస్బెండ్ని కదా, నీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ముందు నువ్వు నాకే కదా కాంటాక్ట్ అవ్వాల్సింది. సరే నువ్వు బిజినెస్ ట్రిప్కి వెళ్ళావు కదా, అక్కడ మేల్ కొలీగ్స్ కూడా ఉన్నారా అంటే అవును, నేను నా బాస్తో వెళ్ళాను ఒక ప్రాజెక్ట్ గురించి అని చెప్తుంది. తను అక్కడ ఒక హ్యాండ్సమ్ అబ్బాయి వచ్చాడు అంటే అవునా, అతనితో డ్రింక్ చేసి మరీ పోస్ట్ చేసావు కదా ఫొటోస్ అనగాని తను చెప్తూ ఉంటుంది, మన కాంటాక్ట్ నాకు బాగా గుర్తుంది, నేను కాంటాక్ట్లో ఉండగా నేను చీట్ చేయండిలే అని చెప్తుంది. అతనేమో క్లోజ్గా వచ్చి కీ చేయబోతూ ఉంటాడు. అప్పుడే తన ఫోన్ రింగ్ కాగానే దూరం వెళ్తాడు. వాళ్ళ మమ్మీ రేపు మన ఇంటికి ఆంటీ అలాగే కజిన్ వస్తున్నారు, నువ్వు రా అని అంటుంది. తను కూడా ఓకే అంటుంది. నెక్స్ట్ డే తన హౌస్కి వెళ్ళగానే వాళ్ళ ఆంటీ ఏమో మాట్లాడుతూ ఉంటుంది, చూడు మీ కజిన్ తొందరలోనే ఎగ్జామ్స్ కూడా క్లియర్ అవ్వబోతున్నాయి, లా ఫామ్లో ఇంటర్న్షిప్గా మీ హస్బెండ్ దగ్గర ఇప్పి కదా జాబ్ అని అంటూ ఉంటే తను అనుకుంటుంది, ఇలాంటివి నా హస్బెండ్కి అస్సలు నచ్చదు అని. ఇమీడియట్గా తను ఇంకా ఎగ్జామ్స్ క్లియర్ కాలేదు కదా అంటే కజిన్ నేను ఎగ్జామ్స్ ఎలాగైనా పాస్ అవుతాను అనగాని నువ్వు ముందు చిన్న దాంట్లో ఇంటర్న్షిప్ చేయాలి, ఇంత ఫాస్ట్గా ఒకేసారి పెద్ద కంపెనీలోకి వెళ్తే అక్కడ నువ్వు ప్రెజర్ని తట్టుకోలేవంటే లాంటి ఏమో మేము సెటిల్ అవ్వడం నీకు ఇష్టం లేదు, ఇంకా నువ్వు మాకు ఎలాంటి హెల్ప్ చేయనంటున్నావు కదా అనగానే కజిన్ మమ్మీ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా, తినతో మాట్లాడడం వేస్ట్ అనగానే వాళ్ళ పేరెంట్స్ ఏమో జియాకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆంటీ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆంటీ వాళ్ళ కూతురు చెప్తూ ఉంటుంది, మమ్మీ చూస్తుంటే జియాకి వాళ్ళ హస్బెండ్తో సరిగ్గా కనెక్షన్ లేదనుకుంటా, తన లెవెల్ తనకు తెలుసు కాబట్టి తన హస్బెండ్కి ఇవన్నీ చెప్పడం భయం వేసింది కావచ్చు అంటే "అవును, కరెక్ట్గానే గెస్ చేసావని వాళ్ళ మమ్మీ అంటుంది. ఇక్కడేమో తను చాలా అప్సెట్ అవుతుంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి నువ్వు కరెక్ట్గానే చేసావు, ఒకవేళ తనకి జాబ్ ఇప్పించినా కానీ తను ఏమైనా రాంగ్ చేస్తే మీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు అవుతాయి, తను ఏం మంచి చదువుతుంది, ఇంకా తనకు సరిగ్గా వర్క్ చేస్తుందని నమ్మకం కూడా లేదు అని వాళ్ళ పేరెంట్స్ తనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే తన హౌస్కి వచ్చి ఆలోచిస్తూ అలానే పడుకుంటుంది. అప్పుడే హాన్ వచ్చి ఏంటి నీ స్టమక్ నుంచి పెయిన్స్ వస్తున్నాయి, ఫుల్ ఆకలేస్తుందా, నీకోసం కేక్ తీసుకొచ్చాను అనగానే తను చాలా హ్యాపీగా కేక్ తిని వావ్ ఇది చాలా బాగుంది, నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళాను నీకోసం టై తీసుకొచ్చాను అని 2 టైస్ చూపించి ఇందులో నీకు ఏ కలర్ నచ్చింది అనగానే అతను రేట్ పిక్ చేసుకుంటాడు. అతనేమో థ్యాంక్ యూ చెప్తూ ఉంటే నువ్వే కదా థ్యాంక్ యూ చెప్పొద్దని మళ్ళీ నువ్వే నాకు చెప్తున్నావు అనగానే అతనికి కిస్ చేస్తాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ అతను ఆఫీస్కి రెడీ అవుతూ తనని టై పెట్టు అని టై ఇవ్వగానే తను అనుకుంటూ ఉంటుంది, నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి మా ఇద్దరి మధ్యలో ఒక రొమాంటిక్ మూడ్ కూడా క్రియేట్ అవుతుంది అని టై పెడుతూ షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే తన ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే ఇమీడియట్గా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ సీన్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కలిసి పబ్కి వెళ్తారు. వాళ్ళ కొలీగ్స్ ఏమో వాళ్ళ హస్బెండ్ గురించి గొప్పగా చెప్పుకుంటూ వావ్ నా హస్బెండ్ ఎంత రిచ్ తెలుసా, చూడు ఎంత మంచి మంచి బాక్స్ ఇప్పించాడో అనగానే ఇదంతా కావాలని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. జియా వాళ్ళ ఫ్రెండ్కి ఏమో చాలా కోపం వస్తుంది, చూడు వాళ్ళు నిన్నెంత తక్కువ చేస్తున్నారు అంటే జియా ఏమో వదిలేసేయి అని అంటుంది. జియా ఏమో వాష్రూమ్కి వెళ్ళగానే అప్పుడే అక్కడ హాన్ ఉంటాడు. హాన్ని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే నేను ప్రాజెక్ట్ డిస్కస్ చేయడానికి క్లయింట్తో వచ్చాను అని హాన్ అంటాడు. సరే నేను నిన్ను డ్రాప్ చేయాలంటే లేదు లేదు నేను నా కొలీగ్స్తో వచ్చాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఏంటి సిస్టర్ ఇలాని నువ్వు నాకు పరిచయం చేయలేదు, అయినా మీ ఇద్దరి మధ్యలో అంత రిలేషన్ లేదు కదా అంటే నీకెలా తెలుసు అనగాని నా ఐస్ చాలా షార్ప్ కదా చూడగానే కనిపెట్టానులే అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏంటి ఈ అమ్మాయి నీ కొలిక తిని నాకు బయట కలిసింది అనగానే ఈ అమ్మాయి ఆయన మ్యారేజ్ అయ్యి కూడా ఎంత షేమ్లెస్, తిన్న హస్బెండ్ వెనకాల పడుతుందా అని వాళ్ళ కొలిక అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళు చెప్పుకునే రిచ్ హస్బెండ్ ఏమో వైన్ ఆర్డర్ చేస్తాడు. ఆ వైన్లో ఉన్న ప్రైజెస్ చూసి అతను వైన్ ఆర్డర్ చేయడానికి నో చెప్తూ ఉంటాడు. అప్పుడు జియా వాళ్ళ ఫ్రెండ్ అలాగే జియా ఏమో ఏదో పెద్ద బాస్, పెద్ద కంపెనీకే బాస్ అన్నట్టు ఎక్స్ప్రెస్ చేశారు, కానీ ఇతను ఒక వైనే కొనలేకపోతున్నాడు అని నవ్వుతూ ఉంటారు. అప్పుడే వెయిటర్ ఏమో వాళ్ళ దగ్గర 2 ఎక్స్పెన్సివ్ వైన్ బాటిల్స్ని పెడుతుంది. అది చూడగానే తన కొలికి యొక్క హస్బెండ్ ఏమో నేను ఇవి ఆర్డర్ చేయలేదు కదా ఎందుకు తీసుకొచ్చారు అంటే మా క్లబ్ యొక్క ఓనర్ ఫ్రెండ్ వీళ్ళ హస్బెండ్, అందుకే మా బాసే వీళ్ళకి స్పెషల్గా ఈ వైన్ పంపించాడు అనగాని
సో అయినా మీ హస్బెండ్కి ఈ క్లబ్ యొక్క ఓనర్ ఎలా తెలుసు అనగానే తనేమో స్టోరీ చెప్తూ ఉంటుంది. మా హస్బెండ్ లాయర్ కదా, మేబీ వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు కావచ్చు అనగానే, అవునులే అదే అనుకున్నాను, లాయర్ కాబట్టి ఎవరితోనైనా వర్క్ చేయొచ్చు, లేకపోతే నీ హస్బెండ్ ఎలా రిచ్ అవుతాడులే అని వాళ్ళ కొలీగ్స్ అంటూ ఉంటారు. సో తనేమో బయటికి రాగానే సడన్గా అక్కడ హాన్ ఉంటాడు. హాన్ని చూసి నువ్వు ఇక్కడ ఉన్నావా అంటే, నిన్ను నీ మీద బాధ అనిపించింది, ఎవరైనా నేను బుల్ చేస్తారేమో అని నీకోసం వెయిట్ చేస్తున్నాను అనగాని, నీ ఫ్రెండ్ నా కోసం వైన్ పంపించాడు అంటే, అవునా నాకు చెప్పలేదు, నేను దానికి మనీ పే చేయడానికి వెళ్తున్నాను అంటే, అవసరం లేదులే ఏం పర్వాలేదు అని అంటాడు. సో నేను విన్నాను ఈ క్లబ్ యొక్క ఓనర్ గురించి చాలానే, ఇతను ఒక ప్లే బాయ్ అంట కదా అంటే, లేదు లేదు అతను ప్లే బాయ్ ఏం కాదు, అతను వర్క్ విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు అని చెప్తూ ఉంటే తను అనుకుంటుంది నాకెందుకు ఇదంతా చెప్తున్నాడు అని. సో తన మనసులో అనుకుంటాడు, నా ఫ్రెండ్ లానే నేను కూడా ప్లే బాయ్ అనుకోవద్దు కదా అని చెప్తాడు. నెక్స్ట్ డే ఏమో తన హౌస్కి వెళ్ళగానే అక్కడ మెయిడ్ ఆంటీ ఏమో ఊరికి వెళ్తుంది, అందుకే బ్రేక్ఫాస్ట్ని బయట నుంచి తెప్పిస్తాడు. సో తనేమో కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నాకు ఈ రెసిపీస్ ప్రిపేర్ చేపియవా, ఎందుకంటే నేను నా హస్బెండ్కి కుకింగ్ చేయాలి అనగానే, సరే నేను మంచి రెసిపీస్ చెప్పి నీకు కుకింగ్ చేపిస్తాను, నోట్ చేసుకో అని వాళ్ళ మమ్మీ అంటుంది. నేను ఆఫీస్లో ఉండగానే ఈరోజు హౌస్కి తొందర రా అంటే తను ఇమీడియట్గా ఆఫీస్ వర్క్ అయిపోగానే ఇమీడియట్గా హౌస్కి వెళ్తాడు. తనేమో ఫ్లవర్ బొకే ఇచ్చి, చూడు నీకోసం మా మమ్మీ డిన్నర్ ప్రిపేర్ చేసింది అని తనకి డిన్నర్ ఇవ్వగానే బాగుంది అని తింటూ ఉంటాడు. మామ్కి థ్యాంక్ యూ చెప్పు అంటే తను అనుకుంటుంది మా మామ్ని మామ్ అన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తనేమో ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే తను అనుకుంటాడు, చిన్నప్పటి నుంచి వీళ్ళ మమ్మీ డాడీ తిని ఎంత ప్రేమగా చూసుకున్నారు, నేను కూడా అలానే చూసుకోవాలి, ఎలాంటి లోటు రావద్దు అని అలానే చూస్తూ ఉంటే, ఏమైంది నా ఫేస్ మీద ఏమన్నా అంటిందా అంటే, ఏకంతా తన మూతుకుంటుంది. సో నేను క్లీన్ చేస్తాను అంటే, లేదు నేనే క్లీన్ చేసుకుంటాను అన్నా కానీ అతనే క్లీన్ చేస్తాడు. సో తనేమో నర్వస్గా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అయ్యాక, చూడు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నాకు హాన్ చాలా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది, అతను నా మీద ఎంత కేరింగ్ చూపిస్తున్నాడు తెలుసా, ప్రతి విషయంలోనూ నన్ను చాలా ఓవర్గా ప్రేమ చూపిస్తున్నాడు, చాలా క్లోజ్ అవుతున్నాడు అనగానే, మేబీ అతను నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాడు కావచ్చు అంటే, అలాంటిది ఏం లేదు అంటే, నువ్వే అతన్ని ఇష్టపడడం స్టార్ట్ చేసావు కావచ్చు, అందుకే ఇంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నావు అంటే, ఏం అవునా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నాకు కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది, నెర్వస్గా ఫీల్ అవుతున్నాను, అతను క్లోజ్గా వస్తే అతను క్లోజ్గా వస్తే హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది, అతను పక్కన ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, నిజంగా లవ్లో ఉంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే, అతను చూసినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది, అతను మన పక్కన లేకపోతే మనం తట్టుకోలేము అనగానే, అవునా అని అనుకుంటుంది. అలా నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ హాన్ అలాగే జియా ఏమో స్టడీ రూమ్లో ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే జియాకి వాళ్ళ మమ్మీ కాల్ చేసి, చూడు మీ కజిన్కి బాయ్ ఫ్రెండ్ దొరికాడంట, డిన్నర్ పార్టీ అరేంజ్ చేస్తున్నారంట, అందరి ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశారు అంటే, సో మమ్మీ మీరు వెళ్ళండి నేను రాను అనగానే, లేదు నువ్వు నీ హస్బెండ్తో పాటు రావాల్సిందే, లేకపోతే వాళ్ళు అక్కడ పెద్ద హంగామాని చేస్తారు అంటే, లేదు నా హస్బెండ్ చాలా బిజీగా ఉన్నాడు అని చెప్తూ ఉంటే, ఇదంతా పక్కనే ఉండి హాన్ వింటూ, ఆంటీ నేను వస్తున్నాను అనగానే, సరే డిసైడ్ అయిపోయింది అని కాల్ కట్ చేయగానే, నువ్వు మా మమ్మీకి ఎందుకు అలా చెప్పావు, మనం వెళ్ళడం అంత ఇంపార్టెంట్ కాదు అంటే, అందరూ రిలేషన్ వచ్చినప్పుడు మనం కూడా వెళ్ళాల్సిందే కదా అని హాన్ అంటాడు. ఇక్కడేమో తను ఒక పెద్ద రెస్టారెంట్లో డిన్నర్ అరేంజ్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, ఏంటి ఇంత పెద్ద రెస్టారెంట్లో డిన్నర్ అరేంజ్ చేసావంటే, నా బాయ్ ఫ్రెండ్ చాలా రిచ్ కదా, ఇప్పుడు జియా యొక్క పేరెంట్స్కి తెలియాలి వాళ్ళ హస్బెండ్ రిచ్ అని షాప్ లాగా చేస్తారు కదా, ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ఏంటో నేను చూపించాలి అని అంటుంది. అప్పుడే జియా వాళ్ళ మమ్మీ డాడీ రాగానే ఆంటీ ఏమో వాళ్ళకి హలో చెప్పి, నా కూతురు యొక్క బాయ్ ఫ్రెండ్ ఎంత పెద్ద రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు, అలాగే తనకి కార్ ఇచ్చాడు, ఎక్స్పెన్సివ్ పర్స్ కూడా ఇచ్చాడు, మమ్మీ నువ్వు అలా గొప్పలు ఎందుకు చెప్తున్నావు, ఆంటీ వాళ్ళ కూతురు కూడా చాలా రిచ్ హస్బెండ్ని మ్యారేజ్ చేసుకుంది కదా, తను కూడా ఒక ఎక్స్పెన్సివ్ బ్యాగ్ ఇచ్చి ఉంటాడు అంటే, ఆంటీ అంటుంది, చూడు నాకు తెలియదు, నిన్న కూతురుని అడగలేదు అని అంటుంది. అప్పుడే అక్కడికి జియా అలాగే వాళ్ళ హస్బెండ్ రాగానే కజిన్ ఏమో చూసి షాక్ అవుతుంది, ఏంటి తిన హస్బెండ్ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటుంది. అలాగే తన దగ్గర ఉన్న బ్యాగ్ చూసి, ఇది 2 million బ్యాగ్ కదా, నువ్వు ఇలాంటి బ్యాగ్ని అఫోర్డ్ చేసావా అంటే, లేదు ఇది నా హస్బెండ్ ఇచ్చాడు అనగానే, లేదు ఇది ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ నాకెందుకు ఇచ్చావు, ఇది 2 million అని నాకు తెలియదు అని జియా అంటూ ఉంటే, ఇది నీ బర్త్డే అని అలా కొన్నాను, అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు అనగానే కజిన్ అనుకుంటూ ఉంటుంది, ఇది నేను పిలిచి నా పరువే తీసుకున్నట్టుంది అని అనుకుంటుంది. సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి కూడా, నేను దీనికి మంచి గిఫ్ట్ ఇచ్చాను, తొందరలోనే ఒక పెద్ద కారు ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటే, ఆల్రెడీ ఈ కారు జియా దగ్గర ఉంటుంది. సో తను అనుకుంటూ ఉంటుంది, నేను నా పరువును తీసుకోవడానికే వీళ్ళని పిలిచిన కావచ్చు అని అనుకుంటుంది. అలా హౌస్కి వెళ్ళాక, చూడు నా ఆంటీ వాళ్ళు అలానే మాట్లాడతారు అని అంటే,
నువ్వు అనవసరంగా వచ్చావు అనగానే, ఒకవేళ నేను రాకపోతే ఇంకా బుల్ చేసేవారు నిన్ను అని అంటాడు. ఏంటి మీ చిన్నప్పటి నుంచి వాళ్ళు నిన్ను అలానే ఇబ్బంది పెడతారా అంటే, లేదు లేదు వాళ్ళు రీసెంట్‌గా జాబ్ కోసం హెల్ప్ కోసం వచ్చారు. నేను నో చెప్పేసరికి ఇలా బిహేవ్ చేస్తున్నారు అనగానే తనేమో ఓకే అని అంటాడు. సో, అలా తను పడుకొని డ్రీమ్ కలకంటూ ఉంటాడు. నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు? నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు అని. అది విని తిను అనుకుంటూ ఉంటుంది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాడా అని కోపడుతుంది. ఏంటి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందని ఇంత ఫీల్ అవుతున్నాడా అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను మెయిడ్ ఆంటీని అడుగుతూ ఉంటుంది. నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నావు కదా అంటే, అవును హాన్ యొక్క 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను అనగాని, సరే హాన్ ఎలా ఉంటాడు అంటే వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ చిన్నప్పుడే డైవర్స్ అయిపోయాయి. అప్పటినుంచి ఇతను చాలా ఒంటరిగా ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు అని చెప్తాడు. వాళ్ళిద్దరికీ ఎందుకు డైవర్స్ అయ్యాయంటే నాకు తెలియదు అని చెప్తూ ఉంటుంది. సరే తనకి ఎవరైనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అంటే, ఆ విషయం నాకు తెలియదు అని మేడ్ ఆంటీ చెప్తుంది. తనేమో రూమ్‌కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే తనకు ఒక బ్రాస్లెట్ దొరుకుతుంది. ఇమ్మీడియేట్‌గా అప్పుడే అక్కడికి హాన్ రాగానే సడెన్‌గా ఆ బ్రాస్లెట్ కింద పడిపోగానే వెతకబోతూ ఉంటే, లేదు లేదు అది నీకు తగులుతుంది అంటే మనసులో అనుకుంటుంది. మేబీ తిన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని బ్రాస్లెట్ అంటే, లేదు నా గ్రాండ్ మదర్ అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ బ్రదర్ ఇన్ లా యొక్క వైఫ్‌ని మెసేజ్ చేయగానే, మేబీ అది వాళ్ళ మమ్మీది అయి ఉంటది. నేను ఈ విషయం కనుక్కొని చెప్తాను అని అంటుంది. అప్పుడే అక్కడికి హాన్ రాగానే హాన్‌ని దూరంగా కూర్చుంటూ ఉంటే, ఏంటి నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఇంకా నువ్వు నా మీద కోపంగా ఉన్నావా అని హాన్ అడుగుతూ ఉంటే, లేదు ఆ బ్రాస్లెట్ నిజంగా నా గర్ల్ ఫ్రెండ్‌ది కాదు అని చెప్తున్నా కానీ తను నమ్మదు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేసి, చెప్పు నాకు నిజంగా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అంటే, ఉన్నాడు అంటే జోక్ కాదు సీరియస్‌గా చెప్పు అనగానే, నీకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదు అంటే, సరే ఇది గర్ల్ ఫ్రెండ్‌ది కాదు, కొన్ని విషయాలు నేను ఇప్పుడు గుర్తు చేయాలనుకోవట్లేదు అనగానే, నువ్వు షేర్ చేయి కదా అప్పుడు నీ బాధ పోతుంది అని క్లోజ్‌గా వస్తుంది. కానీ అతను ఇలాంటి విషయం చెప్పడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తను ఆఫీస్‌కి వెళ్ళగానే వాళ్ళ బాస్ ఏమో, నువ్వు ఒక న్యూ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, నీతో పాటు ఒక న్యూ పర్సన్ వస్తున్నాడు అని అంటుంది. వాళ్ళ ఆ పర్సన్ ఎవరో కాదు తన చైల్డ్‌హుడ్ ఫ్రెండే. అతన్ని చూసి తిను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో హానిక సిస్టర్‌లకి వాళ్ళ హస్బెండ్ చీట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇమ్మీడియేట్‌గా తనని మీట్ అయ్యి, సో తనకి డైవర్స్ ఇవ్వాలి అని అడుగుతుంది. ఎందుకంటే నువ్వు ఇలా నన్ను చీట్ చేస్తున్నావని. సో అలానే తను కళ్ళు తిరిగి పడిపోగానే హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఇక్కడికి హాన్ అలాగే జియా వచ్చి విజిట్ చేస్తారు. వాళ్ళిద్దరూ రిటర్న్ వెళ్తూ ఉంటే హాన్ అంటూ ఉంటాడు, ఈ విషయంలో నేను నా సిస్టర్‌లకి ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నా బ్రదర్‌ది తప్పు అనగాని తను అనుకుంటుంది, అట్‌లీస్ట్ సిస్టర్‌లకి సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. తన ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్‌కి పిలవగానే కావాలని హాన్ కూడా అటెండ్ అవుతాడు. తనేమో హౌస్‌లో మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటాడు. చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కూడా ఆ మీటింగ్‌లో ఉంటాడు. ఇతనంతా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు. తనేమో మీటింగ్‌లో తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా అతను జెలస్‌గా ఫీల్ అయ్యి కంప్యూటర్ క్లోజ్ చేసి తనని కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, నువ్వు సడెన్‌గా వీడియో కాల్ ఎందుకు కట్ చేసావంటే, లేదు సిస్టమ్ ప్రాబ్లమ్ ఉంది అనగానే, నేను విన్నానులే మేమందరం విన్నాము నీ హస్బెండ్ అలాగే నీ వాయిస్ అని అంటూ ఉంటారు. సడెన్‌గా తన ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉంటే తన హెడ్‌కి దెబ్బ తగులుతుంది. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ జాయిన్ చేయగానే అక్కడ తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఉంటాడు. సో హాన్ రాగానే చెప్తూ ఉంటాడు, చూడు నేను తనని ఇష్టపడట్లేదు. వాళ్ళ డాడీని మా ప్రొఫెసర్ కాబట్టి తనంటే నాకు రెస్పెక్ట్. నేను తనని ఒక సిస్టర్ లాగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తనకి నీలాంటి మంచి హస్బెండ్ దొరికినందుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో జియా ఏమో వాళ్ళ సిస్టర్‌లని మీట్ అవ్వడానికి వెళ్ళగానే తను చెప్తూ ఉంటుంది, చూడు ఆ బ్రాస్లెట్ వాళ్ళ మమ్మీది. హాన్‌కి 8 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ మమ్మీ వేరే అబ్బాయిని కిస్ చేస్తుంటే చూసింది. అలా వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని చీట్ చేస్తున్నారని వాళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోయాయి. వాళ్ళ మమ్మీ కూడా 8 ఇయర్స్ అప్పుడే తనను వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోయింది. అప్పటినుంచి అతనికి ప్రేమ అంటే అస్సలు నచ్చదు. కానీ అతను లవ్ చేసేది నిజమైన ప్రేమ. అతని చూపులో, ఎక్స్‌ప్రెషన్‌లో ప్రతి దాంట్లో నిజంగా కనిపిస్తుంది అనగానే తను కూడా అవును నేను కూడా ఫీల్ అవుతున్నాను అని తన మనసులో అనుకుంటుంది. చిన్నప్పటి నుంచి అతనికి ఆ ప్రేమ ఏం చూపియలేదు కదా! ఇప్పటి నుంచి నేను అతనికి రియాలిటీ నా ప్రేమను చూపిస్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఒకరికి ఒకరు హ్యాపీగా ఉంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది.